ఏం బంగారం వీధిని బట్టి ఇప్పేసుకుని మరి ఏడుస్తున్నావు? అయ్యో, ఎవరు మీ అత్త పనేనా అనుకున్నావు అప్పుడే. అది మనిషా? ఇంతకీ నువ్వేం చేసావు బంగారం? నేను దాని స్కూటర్ కి వాటర్ ట్యాంక్ లో పడేశాను. మంచి పని చేసావా? దేనికి బంగారం? నాకు ఈరోజు స్కూల్ వద్దు మావయ్య. క్రికెటేనా? వచ్చి నిక్కరేసుకో. ఇలాంటి విషయాలన్నీ పబ్లిక్ గా డిక్లేర్ చేస్తే వర్కౌట్ కావు. సత్తు సప్పుడు లేకుండా స్కూల్కి వెళ్ళామా, టాస్ అయ్యేసరికి పొట్ట నొప్పని ఇంటికి వచ్చామా అన్నట్టు ఉండాలి. పో నిక్కరేసుకోమ్మా పో. సోర్ పడక రావే కిందకి. పసిపిల్లడు నిక్కరెప్పటం కాదే, దమ్ముంటే నా ప్యాంట్ ఎప్పే. సారీ బావా, కీ అందలేదు, అందుకే నీళ్లు తోడేస్తున్నాను. ఎంకమ్మ నువ్వు అయిపోయావే. ట్యాంక్ లో కీ తీయడానికి నీళ్ళు వేస్ట్ చేయాలా? అవతలేమో దేశంలో బిందుకో మటర్ జరుగుతుంది. ఇప్పుడు చూడు, ట్యాంక్ లో నీళ్ళు మిగిలిపోయి నీ చేతి కీ దొరికిపోయింది పాపా. అలా చూస్తావేంట్రా? నీదెంత టైట్ ఫిగరా. సారీ పిల్ల, ఏదో ఉడుకు మీద కాలు జారాను. వామ్మో వార్నాయనో, ఇక నన్ను పెళ్ళెవరు చేసుకుంటారా? నిన్ను పైనుంచి తోసిపడేస్తాను. నేనే చేసుకుంటాలేవే. అదే కదరా నా బాధ. వదలవే. కాలేజ్ డ్రాప్ అవుట్ పేపర్స్ గడివి నీ అక్క దగ్గర పద, నీ పని చెప్తాను. ముద్దు మ్యాటర్ పబ్లిక్ చేసావంటే గ్యారంటీ నాకు అంట కడతారు. పోయి స్నానం చేయి పో. ఓ గాడ్, వీర్ నా టైర్ గాలి తీసేసాడు. సూపర్ రవికి. ఏంట్రా వచ్చి రాగానే దాని మీద పడ్డావు? సరే, నా క్లినిక్ కి టైం అయింది, వీళ్ళని స్కూల్లో దింపాయి. దాన్ని కూడా. ఏంటి స్కూల్లోనా? అక్కర్లేదు, ఈ రౌడీ గారితో వెళ్ళడం కన్నా నేను ఆటోలో వెళ్తా. పళ్ళు రాల్తాయి మర్యాద లేకుండా మాట్లాడావంటే. నువ్వే బొడ్డారేసుకుని తిరిగే రౌడీ రాన్వి. ఆహాహాహాహా, తమ్ముడు ఒక మాట అనేసరికి చిమ్ముకొచ్చేసిందమ్మా కోపం. అసలు డాబా మీద వాడు ఏం చేశాడో తెలుసా నీకు? వాడిని చూస్తేనే నాకు ఒంటి మీద బుద్ధిగా బాగినట్టుంది. అయితే లక్స్ బోల్ బేగం స్ప్రే వాడుకోవే. ఎప్పటికైనా నీ ముక్కు పిండే మొగుడు వాడేలే, పోవే. చూసావా అక్క తమ్ముళ్ళ దౌర్జన్యం? ఏమైంది? ఆస్ట్రేలియా టూర్ కెళ్ళిన క్రికెటర్ లా ఉందిరా. వదిలేవే, నా క్లినిక్ టైం అవుతుంది. అనుకున్నా, వాడికి తోడి పిల్ల కోతులు రెండు. ఏం చేసారు దాన్ని? దాని గురించి తెలిసిందే కదా బా. ఇది ఇక్కడికి రావాల్సిన సారి కాదు. రాని మనిషికి పేరెంటం పెట్టి ఆకు ఒక్క వేస్ట్ చేద్దని చెప్పావిడికి. కనీసం ఇన్విటేషన్ దేనికో చూసావా? చూశాను, చూసి కూడా విసిరేయకుండా చేతిలో పెట్టాను. ఆ ఇంటికి నాకు మిగిలిన రిలేషన్ ఒక్కటే, నువ్వు. లైఫ్ లో ఇప్పటి వరకు జరిగిన డ్రామాలు చాలు, ఇక నుంచేనా ఎక్స్ట్రా సీన్లు వద్దని చెప్పు. పదండ్రా. యాక్చువల్లీ 1817లో బోల్షివిక్లందరూ జాల మీద తిరగబడ్డారా. ఫోన్ నా దగ్గర ఉంది కదరా, ఫోన్ ఎలా మాట్లాడుతున్నావు? ఓ సారీ సారీ, బిల్డప్పా. ఒరే పవన్ గా, ఇన్ని రోజు నుంచి బిడ్డేస్తున్నాను కదా, ఒక్కసారైనా షీలా నా గురించి అడిగిందారా? అడిగింది. ఏమని? రోజు మీ ఇంటి ముందర నుంచొని ఇటువైపు యాంటీనా తిప్పుతున్నాడే, ఆ అట్టు ఫేస్ గాడు ఏం చేస్తుంటాడా అని. షీలా, ఐఏఎస్ రాస్తున్నాను చెప్పవా? ఐఏఎస్ రాస్తున్నానని చెప్పమని చెప్పాడు అని చెప్పా. గుద్దానంటేనా? అసలు అసలు హెల్పింగ్ నేచరే లేదరా నీకు. హలో, ఇక్కడ ఆపు, మా ఫ్రెండ్స్ నెక్కించుకోవాలి. ఫ్రెండ్సా? షీలా తప్పనే చూడండి. వీళ్ళు నీ ఫ్రెండ్సా? చూడటానికి బెల్లీ డాన్సర్ లా ఉన్నారు. నీకంత ఫ్యాషన్ సెన్స్ లేకపోతే మూసుకుని కూర్చో. బిందెని అటాక్ చేసి సద్దం మీద బాంబు వేసినట్టు ఆడంటే నన్ను బిక్తావంటే. రేయ్, పిల్లల ముందేంట్రా? రేయ్, అమ్మాయి ఉన్నప్పుడు నా మీద ఎక్స్ట్రా చేద్దానా? మీరు ఎంగిల్ పడకుండా మాట్లాడమన్నానా? సీనుకి కామెడీ అయిపోతున్నాడు రా. మినిమం 2 రేపులు చేస్తే కానీ నన్ను సీరియస్గా తీసుకోరు. హలో, ముసలి నక్కలా తోల్డేంటి బాస్? కొంచెం స్పీడ్ తెచ్చుకో లైఫ్ లో. చూడడానికి తప్పు స్థితిలో ఉన్నాడు కదా.
ఓయ్ పికప్ ఎన్ని గంటలకి ఏంటి? నీ రైడ్ కోదండి నీ స్పీడ్ కోదండి రా. బుల్లెట్ సెంటర్లో దిగిందేమో అని డౌట్ ఉందా? అది నెక్స్ట్ రౌండ్ బుజ్జి.